వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇప్పుడు భార్యలు చేసే పూజలు, వ్రతాలు, నోములు, వీటిల్లో ఆ ఫలితం అనేది భార్యలకే వాళ్ళకే ఉంటుందా, భర్తలు పిల్లలు వీళ్ళకి కూడా ఉంటుందా రమగారు? భార్యలు భర్తలు, భార్యలు కనుక ఏదో నోములు చేస్తారు, మామూలుగా సౌభాగ్య నోములు కదా జయ. ఏమైనా చేసేది ఎందుకు చేస్తారు కదా, సౌభాగ్యంగా ఉండాలని, నా భర్త ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి, అవన్నీ నేను అనుభవించాలి. 5వ తనం కోసం చేసే నోములు. ఇప్పుడు భార్య 5వ తనం కోసం చేసింది అనుకో, అంటే 5వ తనం ఏంటంటే భర్త ఉండటం, అది భర్తకి చెందినట్టే. ప్లస్ నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు వృద్ధిలోకి రావాలి అని కోరుకుంటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు, మా సంసారానికి ఏ ఇబ్బందులు ఉండకూడదు, మా కొట్లాటలు రాకూడదు అంటే మ్యూచువల్గానే అవుతాయి. సాధారణంగా ధర్మశాస్త్రము ఒక ప్రత్యేకమైన విషయం చెప్తుంది జయ. ఇంత ముందు 5-6 సార్లు చెప్పినట్టున్నాము, చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్తారు ఇదే మాట. శాస్త్రం ఏం చెప్పిందంటే, అంటే ధర్మం ఏం చెప్పిందంటే, మగవాడు వాడు ఏ పుణ్యకార్యం చేసినా, ఏం చేసినా, ఎవరికి ఏ సహాయం చేసినా, తను ఏదైనా పూజ చేసిన, ఏ దేవాలయ దర్శనమో చేసిన, తీర్థాటన చేసిన, అన్నిట్లలో 50% భార్యది. కానీ మగవాడు ఏదైనా పచ్చిపాపం చేస్తే అది వాడిదే. పూర్తిగా అతనిదే బాధ్యత. అతని పుణ్యంలో మాత్రం భార్యకి 50% భాగం ఉంటుంది, తన ప్రమేయం ఉన్నా లేకపోయినా కూడా. కాకపోతే ఒకటి ఉంది, ఈ పాపాల్లో ఏదైనా పాపకార్యానికి భర్తని ఎంకరేజ్ చేస్తాయి కొన్ని చేస్తారు కదా కొంతమంది. పాపకార్యం అంటే లంచాలు తీసుకోవడం కూడా అక్షరాల పాపకార్యమేనమ్మా. నీకు ఒక ఉద్యోగంలో జీతం వస్తూ, ఒక ఉద్యోగానికి జీతం తీసుకుంటూ, నువ్వు ప్రభుత్వానికో ప్రైవేట్ రంగానికో పనిచేస్తూ, ఎవరికైనా అనుకూలంగా పనిచేస్తే కొంత ధనం వస్తుందని, అది చెయ్యాల్సిందేనని పెళ్ళాలు ప్రోత్సహిస్తే కనుక ఆ పాపంలో మాత్రం భార్యలకి భాగం గ్యారంటీగా ఉంటుంది. ఓకే, ఎవరినైనా కొట్టడానికో, చంపడానికో, మోసం చేయటానికో ప్రోత్సహిస్తారు భార్యలు. అప్పుడు 50-50. ఓహో, వీళ్ళ ప్రమేయం లేకుండా చేసే పాపకార్యాలకి వాళ్ళకి ఏ సంబంధము లేదు. ఇది లెక్క. మనం ఒప్పుకోపో అలా ఎలా ఉంటుంది, ఇలా మీరు ఒప్పుకోండి, మాకేం సంబంధం లేదు. పుస్తకాల్లో ఇది చెప్తారు. ధర్మశాస్త్రం ఈ మాట చెప్తుంది. భార్యలు చేసే పుణ్యకార్యాలలో భార్యలు గనక ఏదైనా చేసుకుంటే దాంట్లో భర్తకి ఏ భాగము లేదు. ఎందుకు రమ్మగారు? పాపం అనిపిస్తుంది కదా. మరి సమాన హక్కులు లేవని అడగట్లేదా మనం? అడుగుతున్నాం, అక్కడ హక్కులు అడిగాం, ఇక్కడ దీన్ని ఒప్పుకోవాలి. సరే, అలాగే భార్యలు పాపకార్యాలు చేశారనుకో, అది భర్తదే పూచి. సగమా ఫుల్లా? మొత్తం భార్య ఏదైనా తప్పు చేస్తే దాని పూచి భర్తది. మరి ఇది ఎప్పుడు ధర్మ సంబంధమైన వివాహాది క్రతువుల్లో ద్వారా వివాహం చేసుకున్న వాళ్ళకి మాత్రమే. ఓహో, మళ్ళీ మేమిద్దరం భార్య భర్త అనుకున్నాం, అక్కడెక్కడో చేసాం, గుళ్ళో పెళ్లి చేసేసుకున్నాం, దండలేసేసుకున్నాం, వీళ్ళకి కాదు. ఎవరికి తెలియకుండా చేసుకున్న దొంగ పెళ్లిళ్ళు, ద్వితీయ తృతీయ చతుర్థ వివాహాది క్రతువుల్లో పాల్గొన్న వాళ్ళకి, శాస్త్రవిహితమైన వివాహం జరిగిన వాళ్ళకి ఇది శాస్త్రం చెప్పబడింది. మరి పిల్లలు వేరే కథ ఉంది. ఇది పూర్తవని మొత్తం సెషన్ అంతా. భార్యలు భర్తకి తెలిసి ఆయన సంపాదనతో ఆయన కోసమే చేసే పుణ్యకార్యాలు ఏమైనా ఉంటే అవన్నీ భర్తలకు కూడా చెందుతాయి. భర్తల ఆరోగ్యం కోసం ఆయన డబ్బుతోటే వీళ్ళు దానం చేశారు. దానం చేసిన ఫలితం వీళ్ళకి, చేయబడిన ధనం వాళ్ళది కాబట్టి ఆ ఫలితం వాళ్ళకి. ఇది బాగుంది. అయితే భార్యలకి మాత్రమే తమ చేసుకున్నది తమకే లభించాలంటే వీళ్ళు చేసేటువంటి చేతి మాట, నోటి సహాయాలు, మంచి మాటలు, ఇవన్నీ వీళ్ళవి. జపం, ఏదైనా గురువుని ఆరాధించి వీళ్ళు చేసుకునే మెడిటేషను, వీళ్ళు అంతర్ముఖులై చేసే భగవదారాధనలో మగవాడికి భాగం లేదు, ఇవ్వరు. కానీ మగవాళ్ళు చేస్తే అది భార్యకు వస్తుంది. ఇలా ఎందుకు అని ఎప్పుడు ఒక ప్రశ్న వస్తుంది జయ. శాస్త్రాన్ని ఎవరు నిర్మించారు? భగవదాజ్ఞతో ఋషులు మహర్షులు నిర్మించారు. అవునండి. ఈ భగవదాజ్ఞతోటి నిర్మించబడిన సృష్టిలో మగవాడు కష్టపడి పనిచేసి భార్యను పోషించాలనే నియమం ఏర్పరిచారు.
వివాహ క్రతువులో ఏం చెప్తారు? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ మోక్షేచ నాతి చరామి నాతి చరితవ్య అని చెప్పింది. నా ఏమైనా అతిచరించి ప్రవర్తించకు అని చెప్పి ఈ అమ్మాయిని అబ్బాయికి అప్పచెప్తారు. మగవాడికి ఆడదాన్ని అప్పచెప్తారు పెళ్లిలో. అప్పచెప్తే పోనీ ఇలా చెప్పలేదు, గాంధర్వ విధి వివాహం అని కూడా ఉంది కదా, ఆ మగవాడిని అనుసరించి ఆడది ఉంటుంది, ఆ అమ్మాయిని బాధ్యత మగవాడు తీసుకుంటాడు అనుకుందాం. ఎప్పుడైతే సంతానం దగ్గరకు వస్తుందో ఇంచుమించు ఆడది చచ్చి బతకాలి, ఒక జీవికి ప్రాణం పోయాలి. ఆ జీవి ఎవరు? ఈ మగవాడి వారసత్వం, ఇతని వంశాన్ని ముందుకు తీసుకెళ్ళేది. ఇంత మరణాసన్న స్థితికి కూడా ఒప్పుకున్నందుకు స్త్రీ జాతికి ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి అవకాశం ఇది. మరణాసన్న స్థితికి ఒప్పుకున్నారు కదా. మరి ఇప్పుడు మనం ఆపరేషన్ చేసినా అదేమి చిన్నది కాదు. పైగా ఒక చిన్న ఇంతప్పటి నుంచి మొదలుపెట్టి అది ఇంత పెరిగి 4.5 కేజీలు పెరిగి దానికోసమని వీళ్ళు తినక సహించక ఓర్చుకుని ఈ బరువు మెళ్ళో కట్టుకుని అటకాళ్ళు పడిపోతాయి జయ. చాలామంది ఇట్లా కాళ్ళు పక్కకి వెళ్ళిపోతే నడవలేరు, తినలేరు, కూర్చోలేరు, పడుకోలేరు. ఇదంతా చివరికి మగవాడి ఇంటి పేరు నలుసు కోసం కదా. అందుకని స్త్రీకి ఈ అవకాశం ఇచ్చింది శాస్త్రము. సమంజసమే రమ్మగారు కదా. ఎందుకు రమ్మగారు పాపం వాళ్ళు అనకూడదు, సమంజసం. ఇప్పుడు శాస్త్రం ఇట్లా చెప్పింది. క్రమంగా ఎలా అవుతుందంటే జయ, ఏదైనా సరే రోజులు గడిచే కొద్దికి ప్రతిదానికి అమెండ్మెంట్స్ వస్తాయి. ఒకటి తర్వాత వీళ్ళు మనని మించిపోతున్నారనిపించినప్పుడు వాళ్ళని వంచి ఉంచాలనే భావన వస్తుంది. వాళ్ళని ఎక్కడ లొంగదీయగలరో అక్కడ లొంగదీస్తారు, ఎక్కడ అణిచేయగలరో అక్కడ అణిచేందుకు ప్రయత్నం చేస్తారు. ఒక బలవంతుడు ఒక బలహీనుణ్ణి అణచడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. అట్లా స్త్రీలు అణగదొక్కబడ్డారు. దీనికి అనేక రకమైన సాంఘిక నైతిక కారణాలు ఏర్పడ్డాయి. వేరే జాతుల వాళ్ళు ఇన్వేషన్స్ వచ్చి వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి వాళ్ళతోటి ఈ ఆడవాళ్ళకి చాలా సమస్యలు అయ్యి క్రమంగా వీళ్ళని వంటింటు కుందేళ్లుగా చేశారు. ఈ కుందేళ్లుగా ఉన్న వాళ్ళు కూడా అన్నప్పుడు కుందేళ్లుగా ఏం లేరు, ఇందులో గట్టి వాళ్ళు కూడా ఉన్నారు, ఇందులో గట్టి వాళ్ళు కూడా ఉన్నారు. సాంఘికంగా లోక సహజంగా సోషలైజ్డ్గా ఆడవాళ్ళని నొక్కి అణగార్చి ఉంచటమే ఒక కాలపు నియమంగా కొన్ని వందల సంవత్సరాలు అలా గడిచిపోయింది. అయినా కూడా వివాహాలు, సంతానము, ఓ అమ్మాయి చనిపోతే కోడలు చనిపోతే ఇంకో కోడలు తెచ్చుకోవడం, భార్య చనిపోతే ఇంకో భార్యను తెచ్చుకో, అవన్నీ నడిచేవి. అవును, నడిచేవి. కానీ శాస్త్రం ఎప్పుడు మారలేదమ్మా. అలానే ఉంది. మనకి తెలియకుండా అంటే ఇది మన వెనకాల జరిగే క్రియ కదా. నీకు పుణ్యం వచ్చిందా పాపం వచ్చిందా, ఎవరికి బదలాయింపు జరిగింది, అవంతా కనపడేవి కాదు, ఒట్టి మాట్లాడుకునే విషయాలు ఇవి. అవును, కనపడకపోవటంతో నమ్మని వాళ్ళు ఎక్కువయ్యారు. ఏదైనా మనం కనిపిస్తేనే కదా జయ నమ్ముతాము. అంతేగా రమ్మగారు. అంతేగా. కానీ శాస్త్రం ఉందనేది ఉందిగా రమ్మగారు, ఉన్నది. ఇప్పుడు దీన్ని ఈ ప్రూఫ్ని నమ్మడానికి ఏది ప్రూవ్ చేసి చూపి అంటారు. దీన్ని ప్రూవ్ చేసి చూపించాలి. ప్రూవ్ చేయలేం మనం, కొన్ని చేసి చూపించలేము. కానీ శాస్త్రం అయితే చెప్పింది ఇదే రకంగా చెప్పింది. స్త్రీలు తమ భర్త శ్రేయస్సు కోరి చేసేది భర్తకి లభిస్తుంది, సంతానం శ్రేయస్సు కోరి చేసేది సంతానానికి ప్లస్ అవుతుంది. ఆమె కోరిక ఆమె ఎంత తీవ్రంగా కోరుకుందో దాన్ని బట్టి అతనికి పిల్లలకి వస్తాయి, వెళ్ళిపోతాయి. వాళ్ళకి చెందాలని కోరుకుంటుంది ఈవిడే, అది వాళ్ళకి చెందుతుంది. ఆమె భర్త ఎవరో ఆయనకి కుమారులు సంతానం ఎవరో వాళ్ళకి లోక సహజంగా జరిగేదేనమ్మా ఇదంతా. కానీ ఎప్పుడు ఈ ప్రశ్న వస్తుంది, మగవాళ్ళ పుణ్యంలోనే స్త్రీలకి భాగం కానీ పాపంలో సాధారణంగా భాగం ఉండదు. ఆడవాళ్ళు తప్పులు చేస్తున్నారు, ఏదైనా పొరపాటు చేస్తున్నారంటే అతని భర్త ఆమెను రక్షించాలి. నువ్వు సరిగ్గా రక్షించట్లా, అందుకే ఆవిడేదో తప్పు చేస్తోంది. ఆమె కావాల్సింది, ఆమెను నచ్చేది నువ్వు చేయట్లేదు, అందుకని పాపం ఆమెది కాదు, భర్తకి చెందుతుంది ఆ పాపం. కొన్ని పాపాలు పీరియడ్స్తో పోతాయని కూడా చెప్తారు. మంత్లీ ఋతుస్రావంతో పోతాయి. కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక ఋతుస్రావాలు అవి ఆగిపోయాక పెద్దగా వీళ్ళు చేసే పొరపాట్లు ఏమీ ఉండవు. వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే ఆ పాపం వాళ్ళదే అవుతుంది. అంతేగా. ఋతుస్రావం ఆగిపోయాక కనుక ఏదైనా ఇతరత్ర వ్యవహారాలు ఏర్పడితే శాస్త్రంలో చెప్పబడిందే. అందుకని వృద్ధనారి పతివ్రత అంటారు. వృద్ధాప్యం వచ్చాక పాతివ్రత్యం ఆటోమేటిక్గా వస్తుంది. అదేదో వెగటుగా వాడినప్పటికీ ఇది క్రియ, ఇది అసలు విషయం ఇది. ఓకే.
కాబట్టి భర్తలు పుణ్యకార్యాలు చేసేందుకు ఎంకరేజ్ చేయండి. వాళ్ళు ఎంత మంచి పనులు చేస్తే అంత మంచిది. 50% మీది. చెడ్డ పనులు చేయడానికి ప్రోత్సహించకండి. ఎస్. సాధ్యమైనంత ఆపడానికి ట్రై చేయండి. మీరు అందులో పాలు పంచుకోకండి. అప్పుడు మీ పుణ్యం ఎక్కడికి పోదమ్మా, అన్నీ మనకు రావాల్సినవి వస్తాయి. నమస్తే. నమస్తే జయ.